గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కుటుంబం విజయ పరంపరలో మనం వెళ్తున్నాము. అలాగే త్రిపురార్కి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు, అలాగే కీరవాణి గారికి పద్మశ్రీ ఇవన్నీ తెచ్చిపెట్టాయి. బాహుబలి ఇంక చెప్పక్కర్లేదు దాని ఇది. సో మీ విజయ పరంపర కీరవాణి గారు, రాజమౌళి గారు అందరూ కూడా విజయ పరంపరలో వెళ్తున్నారు. రాజమౌళి గారి సినిమాలో ఒక్క క్షణం నటించిన చాలని పెద్ద పెద్ద నటులు కూడా అనుకుంటారు, చాలామంది నటులు అనుకుంటారు. అటువంటి రాజమౌళి గారికి మొట్టమొదటిసారిగా నటించే అవకాశం కూడా మీరే ఇచ్చారు. సో ఇంత నేపథ్యాన్ని మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తోంది ఈ వాతావరణం ఒకసారి సమీక్ష చేసుకుంటే? తర్వాత బోసు గారు ఏమన్నా ఇవన్నీ గమనించారా? చాలా సంతోషమే, కానీ రిఫ్లెక్టెడ్ గ్లోరీ అంటారు తెలుసా మీకు? అదే ఐ డోంట్ వాంట్ టు బాస్క్ ఇన్ ది రిఫ్లెక్టెడ్ గ్లోరీ. ఇంకొకళ్ళ విజయాన్ని చూసి ఆహా వాళ్ళు ఎంత విజయం సాధించారు అని సంతోషపడే లక్షణం నాకు లేదు. కొంతవరకు ఉంటుంది, అదే అయిపోయింది, నేను సాధించవలసింది ఏమీ లేదు, నా తర్వాత వాళ్ళు, నా పిల్లలు, వాళ్ళందరూ ఇంతంత విద్యా సోపానాలు అధిరోహించారు అని చెప్పి సంతోషించి తృప్తి పడిపోయే లక్షణం నాకు లేదు. బికాజ్ నేను సకల కళాపూర్ణుడు. నేను రాణించాలి, నేను రాణించవలసినంత నేను రాణించలేదు బికాజ్ విధి విలాసం అలా ఉంది. But I have to make a mark in the industry. I will exceed all these people. I will make a mark. For that I am living now. అలా జీవిస్తాను, ఆ మార్క్ చేస్తాను, నేను తప్పకుండా సాధిస్తా. ఈ సినిమా రంగంలోనే ఐ విల్ మేక్ ఎ మార్క్. మీరు ఒక కొత్త ఉత్సాహాన్ని, మామూలుగా పుత్రోత్సాహము, పౌత్రోత్సాహము, తర్వాత భ్రాతృోత్సాహము, 3 ఉత్సాహాలు మీరు పొందారు. అలాగే కలుపుకొని మీ ఉత్సాహంతో మీరు కూడా నేను సినిమా తీయాలి, దాన్ని సక్సెస్ చేయాలి, నేనేంటో నిరూపించుకోవాలని ఒక స్పిరిట్ మీలో పుష్కలంగా కనిపిస్తోంది కదా? బికాజ్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ దట్. అవును, ఎందుకో ఒక విధి నాతో ఆడుకుంటుంది. నాకు రావాల్సిన కీర్తి నా తర్వాత వాళ్ళకి అలా పంచిపెడుతుంది. అది ఇదంతా కూడా మా బోస్ చేసిందే. మా తమ్ముడు వాడు చేసిన యజ్ఞవరాహ అతని పేరు, దేవతలు పెట్టిన పేరు, వాడు చేసిందే ఇదంతా కూడా. కాదు ఎందుకు జరిగింది. బట్ స్టిల్ అదే విధంగా నాకు ఆయుర్దాయం కూడా అలా పెంచుతూనే ఉన్నాడు. తను వెళ్ళిపోయాడు స్వర్గానికి, తన ఆయువు నాకు ఇచ్చి నన్ను పెంచుతున్నాడు. అలాగా ఐ విల్ మేక్ ఎ మార్క్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్. రాజమౌళి గారితో మొట్టమొదటిగా నటింపజేసింది మీరే అన్నారు. పిల్లల గోవి సినిమా గురించి చెప్తారు ఒకసారి మనం తలుచుకుందాం సార్. అది పిల్లల గోవి సినిమా గురించి చెప్పారు ఇందాక మీరు. శ్రీలేఖకి అందులోనే ఉంది, మీ కుటుంబ సభ్యులంతా అందులోనే చేశారన్నారు మీరు. చాలా అది ఇష్టపడేవాడు కాదు, చాలా బతిమాలి చేయించుకునేవాడు. రాజమౌళి ఇష్టపడేవాడు కాదు, చాలా బ్రతిమాలితే వచ్చేవాడు. పిల్లల గురించి సినిమాలో మీ కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఎస్, నేను కూడా ఉన్నా. అదే కానీ ఆ పిల్లల గురించి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్లైమాక్స్ తీయలేక ఆగిపోయింది. అదే ఇప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంచుమించు ఒక 10 years బ్యాక్ వరకు కూడా మెడ్రాస్లో ప్రసాద్ ల్యాబ్లో ఉందండి, నెగిటివ్ ఉండేది. ఓకే. ఎప్పుడైతే వన్స్ ఐ డిసైడెడ్ ఐ విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ కంప్లీట్ ఇట్, ఎలా ఉంటే అలా చేసి అది రిలీజ్ చేయాలి అని అనుకునేసరికి ఫాగ్ అయిపోయిందని చెప్పారు వాళ్ళు. నెగిటివ్ ఫిల్మ్లో కూడా ఇప్పుడు కాదు కదా ఇవన్నీ, ఆ బాక్సులు అన్నీ కూడా అంటుకొని చెప్పారు. సో పిల్లల గురించి ఇప్పుడు మీరు ఆర్థికంగా సంపన్నంగానే ఉన్నారు కాబట్టి పిల్లల గురించి మళ్ళీ మోగిస్తారా అని అడుగుతున్నాను. అలా అనుకునే అదే కథ కాదు, అప్పుడు అనుకున్న కథ కాదు, పిల్లల గురువు చెయ్యాలి మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. కొత్త కథ రాసుకుని అది కూడా ఆగిపోయింది, ఏం చేయలేకపోయాను. ఇప్పుడు రైట్ నౌ నేను ఆ తర్వాత నందనందనం అనే సినిమా తీద్దాం అనుకున్నా, చాలా సన్నాహాలు చేశాను, అదే అయిపోయింది. నాకు ప్రొడ్యూసర్ దొరకే అయిపోయింది, అంతకంటే ఏం కాదు. ఇప్పుడు సంగమం అనే ఒక సినిమా ఐఎమ్ హెల్బెంట్ అండ్ డూయింగ్ దట్. నా సకల శక్తులు, నా సర్వధాన్ని దారిపోసి ఆ సినిమా తీస్తా. దానిలోనే ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్. ఐ విల్ షో ద వరల్డ్ వాట్ ఐ యామ్. ఐ విల్ మేక్ ఎ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఎప్పుడు మొదలవుతుంది సార్ ఆ సినిమా? ఏమంటే ఎప్పుడు మొదలవుతుంది సంగమం? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు అంటే గతంలో ఒకసారి తిరుమల నాయక సినిమా ఒకటి చెప్పారు మీరు. తిరుమల నాయక అది పక్కన పెట్టా.